ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పుడు పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనం 2వ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I beg to move for leave to introduce Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదితమైంది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. తర్వాత నూతన ఆబ్కారీ విధానంపై మంత్రి గారి ప్రకటన. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ పాలసీ తీసుకురావడానికి గల కారణాలు, గత ప్రభుత్వంలో మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల టోటల్ ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక రకాలుగా భ్రష్టు పట్టించినటువంటి విధానం చూసాం. వాళ్ళ దోపిడీకి అడ్డదారు లేకుండా చేసుకున్నటువంటి విధానాలు చూసాం అధ్యక్ష. దాంట్లో ప్రధానమైంది కూడా ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా చాలా అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాలు నష్టపోయినాయి. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా చూసుకుంటే అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రచార సభల్లో చాలా సభల్లో ఆయన చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. తర్వాత ఎన్నికైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధాన్ని దశల వారీగా చేస్తానని చెప్పి, ఎందుకంటే ఆడబిడ్డలందరూ కూడా నమ్మారు మద్యపాన నిషేధం చేస్తారేమో అని చెప్పి నమ్మారు. కానీ వచ్చిన తర్వాత ఆయన దాన్ని పక్కన పెట్టి నేను దశల వారీగా చేస్తానని చెప్పి ఫస్ట్ అక్కడే అబద్ధాలు ఆడటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చివరికి ఆయన ఏం చెప్పారు, కేవలం 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవేళ అది చేయకపోతే 2024 ఎన్నికలకు వెళ్ళమని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాంటిది ప్రారంభంలో ఏం చేశారు, 2934కి దుకాణాలని తగ్గించారు అధ్యక్ష. తగ్గించి మళ్ళీ ఏపీటీడీసీ కింద 458 షాపులు, అవి కాకుండా మళ్ళీ 3392 షాపులకు పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మళ్ళీ వేరే తీసుకున్నారు అధ్యక్ష. ఇవి ఒక 3392 షాపులు మళ్ళీ పెంచారు అధ్యక్ష. ఇవి కాకుండా 840 బార్ సంఖ్యను కూడా అలాగే ఉంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజున ఎంఆర్పి రేట్లు విపరీతంగా పెంచేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు 75% రేట్లు పెంచేయటం వల్ల చాలామంది ఈ రేట్లకు తాగలేక ఇలిసిట్కి లేకపోతే పక్క రాష్ట్రాలకి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని తాగే పరిస్థితికి వచ్చింది. దానివల్ల చాలామంది అనారోగ్యం పాల్గొనడం కూడా జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెద్ద ఎత్తున రావాల్సినటువంటి ఆదాయాలు కూడా మనకు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీని కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఇదే కాదు, వాళ్ళు చేసే అక్రమాలకి అడ్డం లేకుండా ఉండడం కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నిలువున చీల్చేశారు అధ్యక్ష. 70% మందిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తీసుకెళ్లి సెబ్ అని పెట్టి ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఈ సెబ్ ద్వారా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఇసుకలో కానీ, మైనింగ్లో కానీ, శాండ్లో కానీ, లేదంటే మధ్యలో కానీ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి ఆ రోజున సెబ్ని నిట్ట చీల్చేసి వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా, వాళ్ళ స్టేషన్లన్నీ కూడా ఎందుకు ఉపయోగపడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునే విధంగా వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు, ఎవరు కేసు కట్టాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున సెబ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు అధ్యక్ష. ఈ గందరగోళంలో
టోటల్ మొత్తం కూడా విపరీతంగా నేరాలు పెరిగిపోయినాయి అధ్యక్ష. అప్పటికి నేరాలు నమోదైన 64% పెరిగాయి అధ్యక్ష. అరెస్టులు 161% పెరిగాయి అధ్యక్ష. అలాగే నాన్ డ్యూటీ మద్యం స్వాధీనం 66% పెరిగింది అధ్యక్ష. అలాగే 1,78 లీటర్ల సారాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా బెల్ట్ షాప్ కేసులు 69,000 కేసులు, వాళ్ళ మీద అరెస్టులు 74,000 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గాంజా కూడా విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఈ ఎంఆర్పి రేట్లు పెంచడం వల్ల ఏదైతే మద్యం తాగలేక గంజాయో లేదంటే వేరే నాటు సారాకు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చూసుకున్నట్టయితే 14-19లో కేవలం 1,364 కేసులుంటే 19-24లో 5,900 కేసులు గంజాయి కేసులు, అంటే దాదాపు 300% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష, పెరిగింది గంజాయి కేసులో. దాదాపు 17,500 మందిని ఈ సందర్భంగా అరెస్టులు చేయడం కూడా జరిగింది. మరి దీన్ని సభ్యులు కూడా వాళ్ళ స్వార్థం కోసం దాన్ని అస్తవ్యస్తం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే నాణ్యతలో కూడా అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏది పడితే అది కంపెనీలు తీసుకోవడం, దాని నుంచి తయారు చేసిన దాన్ని కనీసం టెస్ట్ కేవలం వాళ్ళు చేసింది ఏంటంటే గతంలో ఈఎన్ఏను కేవలం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్కి సంబంధించినటువంటి డిస్టిలరీ వద్ద కేవలం పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానివల్ల అంటే వాళ్ళు చేసింది కూడా కేవలం స్ట్రెంత్, ఆల్కహాల్ స్ట్రెంత్ ఉందని మాత్రమే చూశారు తప్ప ఆ ఆల్కహాల్లో ఏదైతే ఆ లిక్కర్ బాడీస్లో ఏమున్నాయి, మెటల్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ఏంటున్నాయి అనేది కూడా వాళ్ళు చూసుకోకుండా కేవలం స్ట్రెంత్ చూసుకుని మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. చాలా మంది దీనివల్ల అనారోగ్యం పాలైపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష టోటల్ ఏపీఎస్బిసిఎల్ను కూడా దుర్వినియోగం చేశారక్క. దాని ద్వారా వాళ్ళు రీటైల్ అమ్మకాలకి ఏపీఎస్బిసిఎల్ ద్వారా రీటైల్ అమ్మకాలకి తెరలేపారు అధ్యక్ష. గతంలో ఏంటంటే 2014-19లో ప్రైవేటు వర్తకం చేసుకునే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు అయితే ఉన్నాయో అవి మధ్య లైసెన్స్ ఫీజులు అవి కట్టుకునే వాళ్ళు అధ్యక్ష, వ్యాపారం వాళ్ళు చేసేవాడు. కానీ ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం ఏపీఎస్బిసిఎల్ని ఈ వ్యాపారం అంతా కూడా ప్రైవేట్ నుంచి తీసుకుని రీటైల్ అమ్మకం కూడా ప్రభుత్వం చేత చేపట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దీని ద్వారా చేసింది ఏంటంటే వాళ్ళు కస్టమర్కి ఎంపిక చేసుకునే అధికారాలు లేవు. షాపుల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు. ఆ షాపులో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకు మాత్రమే ఉంటుంది. ఇవాళ అన్ని బ్రాండ్స్ ఇవాళ ఉండాల్సినటువంటి షాపుల్లో కేవలం కొన్ని బ్రాండ్స్నే, వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి బ్రాండ్స్ని మాత్రమే పెట్టుకుని వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సూట్ కేసులు ఇస్తారో ఆ కేసులు వాటికి సంబంధించినటువంటి బ్రాండ్స్ మాత్రమే అందుట్లో పెట్టడం జరిగేది అధ్యక్ష. కస్టమర్ వెళ్ళి నాకు పలానా బ్రాండ్ అనేది అడిగే పరిస్థితి లేదు. 200 రూపాయల సరుకు ఉందా, 100 రూపాయలు ఉందా అని చెప్పి అడిగి తెచ్చుకునే పరిస్థితికి ఆనాటి ప్రభుత్వం దిగజార్చేది అధ్యక్ష. అలాగే ఎంఆర్పి కేసులు కూడా చాలా, దాదాపు 935 కేసులు ఎంఆర్పి ఉల్లంఘన కేసులు, నాన్ డ్యూటీ పీరియడ్ కేసులు, అలాగే సేల్స్ సిబ్బంది మీద కూడా కేసులు కూడా బుక్ అయినాయి అధ్యక్ష. ఏదైతే ఈ రీటైల్ షాపులకు సంబంధించినటువంటి షాప్స్లో ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. షాప్ సూపర్వైజర్లు 875 మందిని, షాప్ సూపర్వైజర్లు, షాప్ సేల్స్ మెన్స్ 2,245 మందిని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే షాప్స్లోనే ఇది పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసుకుని వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు పెట్టుకుని అమ్ముకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అలాగే గణనీయమైనటువంటి రాబడిని మనం కోల్పోయాం అధ్యక్ష. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2014-19లో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో మనం ఎప్పుడు కూడా పోల్చుకుంటాం అధ్యక్ష. 2014-19లో కేవలం 4,186.70 కోట్లు డిఫరెన్స్ మాత్రమే ఉంది తెలంగాణకి మనకి. కానీ 2019-24 వచ్చేది అప్పటికి అధ్యక్ష 10 రెట్లు డిఫరెన్స్ వచ్చింది. 42,762.15 కోట్లు డిఫరెన్స్. అంటే చూడండి అధ్యక్ష, ఎంత 4,000 నుంచి 42,000కి వెళ్ళిందంటే ఎంత డిఫరెన్స్ మరి ఏమైంది అనేది ఒకసారి అదంతా కూడా బోర్డర్ జిల్లాలు మనకి ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళందరూ కూడా తెలంగాణ మందుకి ఈ రేట్లు కొనలేక నాసిరకమైనటువంటి మందులు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కొనుక్కోవడం జరిగింది అధ్యక్ష. అలాగే దీనివల్ల దాదాపు 18,860 కోట్లు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం మనం కోల్పోవడం జరిగింది అధ్యక్ష. అలాగే లోపభూయిష్ట మద్య సేకరణ పద్ధతులు అధ్యక్ష. ఆ రోజున మనం మార్కెట్ డిమాండ్ బట్టి అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఎంత సేల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం డిపోల్లో అవైలబిలిటీ పెట్టడం జరిగేది అధ్యక్ష. కానీ తర్వాత మొత్తం దీన్ని మాన్యువల్ చేసేసుకున్నారు అధ్యక్ష. మాన్యువల్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లే
ప్రమోట్ చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల ప్రజలకి అందాల్సినటువంటి కార్యక్రమాలు లేవు. కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ రకంగా చేశారు. దీనివల్ల రాష్ట్రం పోయింది, అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా పోయింది. అలాగే చాలా సంస్థలు బహుళ జాతీయులు ఎంఎన్సీ కంపెనీల అధ్యక్ష, ఎంఎన్సీ కంపెనీలు ఆ రోజున పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కూడా అవైలబిలిటీ ఉండే, ఒక ఉద్దేశపూర్వకంగా మొత్తం ఎంఎన్సీ కంపెనీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేశారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీలు అందరూ కూడా వాళ్ళకి చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించిన కారణంగా, అదేవిధంగా వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయని కారణంగా వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళు వెనక్కి విత్డ్రా అయిపోవడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా ఇందాకనే గౌరవ సభ్యులు కూడా చెప్పినట్లుగా ఏపీబీఎస్ఎల్ని తాకట్టు పెట్టారు అధ్యక్ష. తాకట్టు పెట్టి 10 నుంచి 15-20 సంవత్సరాల వరకు దాదాపు 20,000 కోట్లు అంటే వడ్డీ కానీ ఇవన్నీ కానీ పెట్టి చివరికి వాళ్ళకి లోన్ ఇవ్వనటువంటి పరిస్థితి వస్తే బాండ్స్ కూడా తాకట్టు పెట్టారు అధ్యక్ష. పిఎఫ్ బాండ్స్, గ్రాడ్యుటీ బాండ్స్ దాదాపు 3,150 కోట్లకు తాకట్టు పెట్టారంటే ఆనాటి ప్రభుత్వం ఏ రకంగా చేసిందనే దానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనాలు అధ్యక్ష. అదే కాదు, ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోలే. ఇవాళ మనకు ఉన్నటువంటి ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి దాని ప్రకారం 2018లో పోలిస్తే 22కి పోలిస్తే ఆల్కహాల్ డ్రగ్స్ వ్యసనానికి సంబంధించి ఆత్మహత్యలు 100% పెరిగాయి అధ్యక్ష. ఆ తాగిన మైకంలో ఏం చేస్తారు, ఆ బ్రాండ్లు ఏముండో తెలిసేది కాదు, విపరీతంగా మరి ఎక్కి వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇదే కాదు, చాలా మంది కిడ్నీలు, లివర్లు, చాలా మంది కూడా అనారోగ్యం పాలైపోయడం జరిగింది కూడా అధ్యక్ష. అదే కాకుండా 15 నుంచి 49 వయసు గల మహిళలు కూడా అధ్యక్ష భర్తలు తరచూ తాగి వచ్చి కారణాలు లేకుండా మానసికంగా, శారీరకంగా హింసించారని కూడా మరి ఇక్కడ నమోదైనటువంటి సందర్భాలు కూడా చూసాం అధ్యక్ష. కాలేయ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ సెంటర్లు ఇవన్నీ కూడా విపరీతంగా మరి అక్కడ మెంబర్స్ కూడా పెరిగిపోయారు అధ్యక్ష. గతంలో 2020లో 343 మంది నుంచి 2023 నాటికి 4,013 మంది డీ అడిక్షన్ సెంటర్స్లో జాయినింగ్ అవ్వడం జరిగింది. అంటే 1300% పెరిగింది అధ్యక్ష. అలాగే ఉత్పాదక సామర్థ్యం ఉన్న డిస్టిలరీలు లాక్కోవడం, ఏదైతే డిస్టిలరీస్ అన్నింటిని కూడా బలవంతంగా ఆ రోజు 20 IMFL డిస్టిలరీస్ ఉంటే ఆ వాటిలో 60% డిస్టిలరీల్ని వాళ్ళ చేతిలో హస్తగతం చేసుకుని, వాళ్ళని భయపెట్టి, వాళ్ళ లైసెన్సులు లాక్కుని, దాని ద్వారా వీళ్ళు కొత్త కంపెనీలు పెట్టుకుని 26 కొత్త బ్రాండ్లు వచ్చినాయి అధ్యక్ష. 26 కొత్త కంపెనీలు వచ్చేసి మార్కెట్లో ప్రవేశించాయి. ఆదాన్ అని, గ్రేసన్స్ అని, లీలా అని, జేఆర్ అసోసియేట్స్ అని, పీవీ స్పిరిట్స్ అని, ఇలా దాదాపు ఒక 26 కొత్త కంపెనీలు, బీర్లు కానీ ఏదైనా 30 రకాలైనటువంటి బ్రాండ్ కూడా ఆ రోజు రావడం జరిగింది అధ్యక్ష. ఈ సంస్థల ద్వారా దాదాపు 2,000 లక్షల ప్రూఫ్ లీటర్ల సామర్థ్యం అంటే 20,356 కోట్లు అమ్మకాలు నిర్వహించారు అధ్యక్ష. వచ్చిన వెంటనే ఎలా వస్తుంది అధ్యక్ష, అంత అమ్మకాలు ఎలా వస్తాయి? ఒక ఉద్దేశపూర్వకంగా బెదిరించి భయపెట్టి కొత్త కంపెనీలు సృష్టించి వాళ్ళకి 63%, 65% మార్కెట్ షేర్ ఇచ్చారంటే ఇవన్నీ కూడా ఒక వాంటెడ్గా చేసినటువంటి సందర్భం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ జేబులు నింపుకోవడం చేసినటువంటి విధానం అధ్యక్ష. అదే కాదు, వ్యవస్థీకృత దోపిడీ అధ్యక్ష. 2019-24లో మద్యం కేసు కింద అని చెప్పి వాళ్ళు వసూలు చేసుకున్నారు అధ్యక్ష. బీరుకైతే ఒక రేటు, IMFLకి అయితే ఒక రేటు అని చెప్పి కేసు కింద అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇదే కాదు, టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్ దాదాపు 99,413.5 కోట్లు ఓన్లీ క్యాష్ అధ్యక్ష. ఆన్లైన్ పేమెంట్స్ లేవు. వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ చేసింది కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదంతా కూడా ఒక వాంటెడ్గా వాళ్ళ స్వార్థం కోసం మొత్తం కూడా వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము స్టడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే CBCID ఎంక్వైరీ కూడా వాటి మీద జరుగుతూ ఉంది. అయితే మేము కూడా మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బాధ్యత ఉంది కాబట్టి కొత్త ఎక్సైజ్ పాలసీ విధానాన్ని తీసుకురావాలని చెప్పి వచ్చిన వెంటనే కొన్ని సంస్కరణలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి సెబ్ని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి దానికి ఉన్నటువంటి బాధ్యతలను కూడా ఉపసంహరించుకుని డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుని వాళ్ళకు కొన్ని బాధ్యతలు కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అదే కాకుండా పాలసీ కూడా ఎలా ఉండాలనేది ఒక ఆలోచన చేసుకుని దాదాపు 6 రాష్ట్రాల్లో మొత్తం కూడా స్టడీ చేయించడం జరిగింది అధ్యక్ష. టీంలన్నీ కూడా వెళ్ళి ఉన్నతాధికారులతో వాళ్ళు స్టడీ చేసుకుని 6 రాష్ట్రాల్లో పొరుగున ఉన్నటువంటి తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక,
కేరళ, అదేవిధంగా హర్యానా, యూపీ ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి నివేదిక ప్రకారం సబ్ కమిటీకి ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. సబ్ కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు 29/8/2024న జీఓఎంఎస్ నెంబర్ 582 ద్వారా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సబ్ కమిటీ సభ్యులు కూడా చాలా కూలంకుషంగా చాలాసేపు వాళ్ళతో చర్చించుకుని 2-3 మీటింగ్లు కూడా వేసుకుని చాలా డీటెయిల్డ్గా దీన్ని స్టడీ చేసి గవర్నమెంట్కి ఆ రోజున క్యాబినెట్కి నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం ఏదైతే వాళ్ళు చేసినటువంటి విధానం సరైనటువంటి విధానం కాదు కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్గా చేద్దామని చెప్పి ప్రైవేటు నిర్వహణ చేయడం కోసం ఆ రోజున సిఫార్సు చేయడం జరిగింది అధ్యక్ష. మేము ఏదైతే సిఫార్సు చేసినటువంటి విధానాల్లో అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం అధ్యక్ష. షాప్స్ని 3,396 షాపులు మేము ఆ రోజున అప్లికేషన్స్ కోసం పిలిస్తే ఆన్లైన్లో కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్గా కూడా వచ్చి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే దాదాపు ఎప్పుడు రాని విధంగా 90,000 మంది అప్లై చేసుకున్నారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఒక అప్లికేషన్ ఫీజు ద్వారా వచ్చిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా మేము చేసేదనే దానికి దాని ఒక నిదర్శనం అధ్యక్ష. అదే కాదు, తర్వాత షాప్స్ ఎలకేషన్స్ కూడా కలెక్టర్ సమక్షంలో అధికారులందరూ కూడా కూర్చుని ట్రాన్స్పరెంట్గా డ్రా తీసి షాప్స్ అన్ని కూడా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క దగ్గర కూడా ఎటువంటి చిన్న గొడవ కూడా లేకుండా షాప్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా 10% షాప్స్ని ఎవరైతే గీత కులాలు ఉంటారో కళ్ళు గీత వృత్తి మీద ఆధారపడి తరతరాలుగా ఉన్నటువంటి ఆ వర్గాల కోసం ఒక 10% రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష. 300 షాపులు 340 షాపులు అధ్యక్ష. అవి త్వరలోనే దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ షాప్స్ను కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కాకుండా ఒక 12 ప్రీమియం షాపులు, ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది విదేశీయులు వస్తున్నారు, చాలామంది బయట ప్రాంతాల నుంచి వస్తున్నారు. టూరిజం కూడా మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని మీద ఒక ప్రీమియం షాప్స్ 12 షాపుల్ని ఏర్పాటు చేయాలని కూడా మన సబ్ కమిటీ వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రిటైల్ అమ్మకం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది అధ్యక్ష. చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మొత్తం కూడా వాళ్ళు కావాల్సినటువంటి బీర్ కానీ ఏవైనా సరే వాళ్ళు ఇంటెంట్ పెట్టుకునే దానికోసం ఆటోమేటెడ్ ఆర్డర్ అధ్యక్ష. గతంలో ఓన్లీ మాన్యువల్, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆటోమేటెడ్గా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళే సెలెక్ట్ చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. అదే కాకుండా కొత్తగా మరి ఏదైతే ఈ షాప్స్ వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనం కొంత నియంత్రణ కోసం, అలాగే డిఎడిక్షన్ కేంద్రాలు, ఒక పక్క మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి ఒక 2% దీంట్లో మనం సెస్ కింద పెట్టుకుని ఆ సెస్ని ఈ మద్య నియంత్రణ కోసం అలాగే డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఆ 2% ద్వారా సుమారుగా ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు మనకు వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. దీన్ని అటు ఆరోగ్య శాఖ నుంచి కానీ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి కానీ తీసుకుని అన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలి, మద్యాన్ని కూడా నియంత్రించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం రేట్లు ఎక్కువ, క్వాలిటీ లేదు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత 99 రూపాయలకే 180 ml మరి మద్యం బ్రాండ్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. చాలా అది చిన్న మధ్యతరగతి చిన్న కుటుంబాలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పటికి దాదాపు 4 లక్షలు, అంటే ప్రతిరోజు సుమారుగా ఒక 20,000 కేసులు, ఎందుకంటే ఇంకా డిమాండ్ కూడా ఉంది. డిమాండ్ తగ్గట్టుగా కూడా వాళ్ళకు కూడా లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే మల్టీనేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళు చూసుకుని బ్రాండ్స్ చూసుకుని వాళ్ళని అనుమతిస్తున్నాం అధ్యక్ష. దాదాపు 81 కొత్త బ్రాండ్ ఇవి వచ్చినాయి అధ్యక్ష. అలాగే 47 గ్లోబల్ బ్రాండ్స్ అధ్యక్ష, 26 జాతీయ బ్రాండ్లు. ఇందులో ఈ 81లో 47 గ్లోబల్ బ్రాండ్స్ అధ్యక్ష, 26 జాతీయ బ్రాండ్లు ఈ దాంట్లో కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల అలాగే ఎన్డీపీఎల్ కానీ అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఇన్సిట్ లిక్కర్ కానీ వచ్చేయడానికి అవకాశం లేకుండా దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే ప్రొక్యూర్మెంట్ కూడా టోటల్ పారదర్శకంగా చేస్తున్నాం, ఎక్కడ కూడా ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాళ్ళే డైరెక్ట్గా వచ్చి చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా మద్యాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆ క్వాలిటీ కానీ దాంట్లో ఎలా ఉందనేది కూడా ల్యాబ్స్
నేను కూడా మొన్న వెళ్ళి చూడడం జరిగింది అధ్యక్ష. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. దాదాపు 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క మిషన్స్ తీసుకొచ్చి వాటి ద్వారా టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో వచ్చేటప్పటికి 2 పాయింట్ల పరీక్షలు అధ్యక్ష. టెస్టింగ్ స్థాయిలు పెరిగాయి. గతంలో కంటే మరి ఇప్పుడు 4 పాయింట్ల పరీక్ష విధానం ప్రవేశపెట్టడం. ఈఎన్ఏ నమూనాలు 13 పారామీటర్లపై పరీక్ష పెడుతున్నాయి అధ్యక్ష. విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కా నమూనాలు 9 పారామీటర్కై పరీక్ష పెడుతున్నాయి అధ్యక్ష. అలాగే రమ్ నమూనాలు 10 పారామీటర్లకై పరీక్ష పెడుతున్నాయి. అలాగే బీర్ నమూనాలు 7 పారామీటర్లకై పరీక్ష పెడుతున్నాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా క్వాలిటీగా ఇవ్వాలి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా మేము చేసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే నార్కోటిక్స్, డ్రగ్స్ మరియు నార్కోట్రోప్ పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రయోగాల్లో కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి తీవ్రంగా ప్రచారాలు చేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఎక్కడైతే మద్యం ఉత్పత్తి అవుతుందో చివరి వరకు కూడా ఎండ్ పాయింట్ వరకు కూడా ట్రాక్ అండ్ ట్రేస్ అధ్యక్ష. ఎవరైనా ఎక్కడ చూసినా ట్రాక్ చేస్తే ఏ డిస్టిలరీ తయారైంది, ఏ డిపోకి వచ్చింది, ఏ షాప్కి వచ్చింది, అది ఎవరు అమ్మారు అనేది కూడా టోటల్ డీటెయిల్ వచ్చే విధంగా కొత్తగా ఈ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కూడా మరి పకడ్బందీగా చేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా పారదర్శకంగా దీన్ని అమలు చేయాలి. ఎందుకంటే ప్రజల అవసరాల కోసం మరి కొంతమంది దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇందాక చెప్పినట్లుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద, అవినీతి పైన సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండే ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా బయటకు తీసి కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 4 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉందండి. మంత్రులు అంతా ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ కొంచెం దీని మీద మంత్రి గారు ఇచ్చిన ప్రకటన మీద ఎవరైనా మాట్లాడతారా? టైం లేదు, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. టైం రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే దీని మీద మాట్లాడాలి, టైం లేదు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యుల్ని ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో 6 బాటిల్స్ కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదండి. ఇప్పుడు దాన్ని 3 బాటిల్స్ ఇచ్చేసారు ప్రభుత్వం. కాబట్టి దానికి ఎక్కువ ఉండేటట్టు అపాయింట్మెంట్ తీసుకురండి అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నోట్ చేసుకోండి అధ్యక్ష. నోట్ చేసుకున్నాం. పక్క రాష్ట్రాలతో కూడా మనం పరిశీలన చేసుకుని దాన్ని చేయాలి. అదే కాదు అధ్యక్ష, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఈ షాపులు మనం పెట్టిన తర్వాత ఎవరన్నా తప్పు చేస్తే ఫస్ట్ టైం మేము 5 lakhs దాని మీద కాంపౌండ్ వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తే రద్దు చేయడం జరుగుతుంది అధ్యక్ష.